తిరుపతిలో శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ మహిళ తప్పిపోయింది. దీంతో తన తల్లి ఆచూకీ తెలపాలని ఓ జవాన్ టీటీడీ పోలీస్ సిబ్బందిని కోరారు. విషయానికొస్తే వెల్లితాయ్ అనే 70 ఏళ్ల మహిళ మదురై నుంచి ఓం శక్తి మాల ధరించి 100 మంది భక్త బృందంతో జనవరి 10న తిరుమల యాత్రకు వచ్చారు. అయితే ఆమె దారి తప్పిపోయి తిరుమల అడవుల్లో నడుచుకుంటూ వెళుతున్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. కాగా తన తల్లి ఆచూకీ కోసం ఫోటోతో వచ్చి కొడుకు ముత్తు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా టీటీడీ సిబ్బంది ఆ వృద్ధురాలిని చూసినా పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంతో సిబ్బందిపై పోలీసులు మండిపడ్డారు. వన్యప్రాణులు ఆమెపై దాడి చేసి ఉండవచ్చునేమోనని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడింది నేను ఇక్కడ ఉన్నాను లోపల ఉన్నాను చెప్పినారు అరవండి అని అంతే. పక్కనే కదా బాలనగర వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు. అట్లా మొన్న వచ్చినప్పుడు చెప్పుకుంటాం కదా వాళ్ళు పెరుక్కుంటారు. మొన్న ఎందుకు చెప్పలే మీరు ఆ మాట వచ్చిందని మాకు మేము అడిగినప్పుడు? ఏదే మేము అడిగినాం కదా, మాకు ఎందుకు చెప్పలే మాట? నేను వెళ్ళిపోయింది కదా అనేసి అందుకే నాకు తెలియదు. అడిగినారు కదా వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఎందుకు చెప్పలేదు? వీళ్ళు అడిగినారు కదా ఆమె వచ్చింది పోయిందని మీ వీళ్ళకైనా చెప్పినారు, వాళ్ళకి కూడా చెప్పలేదు. మీరు ఎందుకు చెప్పలేదు? నేను వాళ్ళ డ్రైవర్ చెప్పినా కదా. మీరు ఇక్కడ డ్యూటీనా? వాళ్ళు ఏముంది వస్తారు డంపింగ్ చేస్తారు చేసుకుని పోతూ ఉంటారు. పోయినారు కదా వెళ్ళిపోయినారు కదా అనేసి వీళ్ళకి చెప్పాలి కదా మాట. మీరు వీళ్ళకి చెప్పాలి కదా. చెప్తున్నాం కదా ఇప్పుడు కదా ఆ రోజు మేము 3 రోజులు అవుతుంది కదా, వీళ్ళు వారం పొద్దుగా వచ్చి అడుగుతాను కదా ఎందుకు చెప్పలేదు మీరు? మీరు ఎందుకు చెప్పలేదు? వాళ్ళు నన్ను అడుగుతాను ఏం సమాధానం చెప్పాలి దగ్గరికి? నీకు యారు ఊర్లో ఆ రోజు జరిగిన విషయం ఎందుకు తెలియదు మీకు? ఆమె వచ్చిందని విషయం ఎందుకు తెలియదు అని అడుగుతున్నారు వాళ్ళు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? వెళ్ళిపోయింది కదా అనుకోని నాకు తెలియదు అని చెప్పి ఆ రోజు ఆమె వచ్చిన విషయం అన్నా చెప్పినారు, వాళ్ళకి చెప్పలేదు కదా మీరు? అది మా అంటే వెళ్ళిపోయింది కదా అని గమనం చెప్పాను. అదే నేను ఇప్పుడు చెప్తున్నాను కదా ఆ రోజు ఎందుకు చెప్పలేదు? అదే నేను చేసిన పొరపాటు అదే. ఆ రోజు చెప్పేసి ఉంటే పోయినాను. వెళ్ళిపోయింది కదా అనుకోని మళ్ళీ మా మలేరియా వాళ్ళు పోతే కూడా చెప్పండి. వేరే వాళ్ళు మలేరియా వాళ్ళు కూడా పోతారు డ్యూటీలకి. మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళు పోతారు డ్యూటీకి. స్ప్రే చేస్తారు వాళ్ళు వచ్చినారా? వాళ్ళే ఇప్పుడు వీళ్ళు బ్యాచ్ వచ్చి మీరేనా వాళ్ళు స్ప్రే చేస్తారు? గురు స్ప్రే చేసే వాళ్ళు మీరేనా? కింద పోతారు వాళ్ళు చెప్పిచ్చినాం. అయ్యా ఎవరైనా మిస్ అయిపోయినా ఆ పక్కన వస్తే చెప్పండి అని చెప్పినాం. మీరు ఆ రోజు చెప్పుకుంటే బాధ లేదు కదా నేను అడిగేది. ఆ రోజు ఎందుకు చెప్పలేదు? నేను కూడా వచ్చినాను కదా మధ్యాహ్నం డ్యూటీలో ఉండేటప్పుడు. మీరు నేను కొంచెంసేపు వెళ్ళిపోయినాను మధ్యాహ్నం డ్యూటీలు. ఎప్పుడన్నా ఉంది ఒక మాట చెప్పాలి కదనా? అదేనా నేను చెప్పేది అదే. వెళ్ళిపోయినారు కదా అనుకోని నాకు తెలియదు అన్నట్టుగా చెప్పిన. ఏందో నాకు అర్థం కాదు. ఒక మనిషి అట్లా పోయింది, ఆమె ఎట్లా పోయింది? ఈ మధ్యలో కూడా వచ్చినారు నా ముసలి వాళ్ళు పంపిస్తా అంటాను. ఎవరెవరో వస్తా అంటారు. తరిమేవాలి మీరు. తరిమేనా చెప్పినా వచ్చేసింది కదా అనుకున్నా. వాళ్ళు వెళ్ళిపోయినారు వచ్చేసింది అన్నారు. బండి వెళ్ళిపోయింది.